రావే. ఏమైందే? ఇల్లరికం అల్లుండి తెమ్మంటే పెళ్ళాన్ని తెచ్చి పిల్లని తీసుకొచ్చి నాకు అంట కట్టారు. దీనివల్ల రోజు నా కొడుకు తిట్లే. ఏం చేసింది ఇది? ఏం చేసింది? దీనికి వచ్చే మార్కులు చూసి నా కొడుకుని తిడుతున్నాడమ్మా. దీన్ని చూసి నేర్చుకో అని పుట్టగానే తల్లిని మింగేసింది. దీన్ని చూసి నా కొడుకు ఏం నేర్చుకోవాలమ్మా? వదిలేస్తుందానా? వదిలమ్మమ్మ, నొప్పిలేస్తుందమ్మమ్మ. ఎవడే నీకు అమ్మమ్మ? ఇంట్లో ఉండి పని అంతా చేయమంటే ఎవరు చదవమన్నాడు నిన్ను? అమ్మమ్మ, నాన్నే బాగా చదవమన్నాడమ్మమ్మ, అందుకే చదువుతున్నాను. ఇంకోసారి చదవనమ్మమ్మ, నొప్పిలేస్తుంది. వదిలమ్మ. నా మాట అంటే లెక్కలేదని నీకు? వచ్చే భాగ్యం అరే తీసావే. వసే చిన్నపిల్లి ఎందుకే దాన్ని అట్లా కొడుతున్నారు? మీకేం తెలియదు, నోరు మూసుకొని కూర్చోండి. తెచ్చారుగా బిడ్డకి మంచి సంబంధం. మీరు కూర్చోండి. మీరు కూర్చోకపోతే దీన్ని ఏం చేస్తానో నాకే తెలియదు. కూర్చోండి. చదువుతావా? చెప్పిన మాట వింటావా? ఎవడే నిన్ను చదవమంది? తమ్ముడి కంటే బాగా చదవనమ్మమ్మ. అమ్మా, ఆయన మధ్య గారు వస్తున్నట్టున్నారమ్మా. అయితే దీని లోపల తీసాడు. జగవే సంతోషం. అమ్మా, దివ్యా దివ్యా దివ్యా. ఏంటండి రావడం మీ కూతురు దివ్య అని పిలుస్తున్నారు? ఏంటి విషయం? పొద్దున్నే నా బిడ్డ దివ్యమోహం నా తమ్ముడు చూశాడే. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం నా తమ్ముడికి ఈరోజు వచ్చింది. అయ్యో, ఇదంతా దాని మొహం చూడడం వల్ల కాదండి. ఉదయాన్నే మరిది గారు గడప ఇలా దాటేటప్పుడు మన కొడుకు హచ్చి 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 అని 3 తుమ్ములు తుమ్మాడు. అందుకే ఆయనకి ఉద్యోగం వచ్చింది. అవునా? అవును అల్లుడు గారు, మొన్న నా మనవడు 4 సార్లు హచ్చి 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 అని తుమ్మితే పక్కింటి ఆయన పొలం దెబ్బ కమ్ముడు పోయింది. పొలం అమ్ముడు పోవటం అదృష్టం అన్నయ్య. అదృష్టం ఎన్ని రకాలుగానో ఉంటుంది. వాళ్ళకి పొలం అమ్ముడు పోవడం అదొక రకం, మీ అన్నయ్యకి నేను దొరకడం ఇదొక రకం, ఆయన నాకు దొరకడం ఇదొక రకం, మీకు ఉద్యోగం వచ్చింది కదా ఇదొక రకం. ఆగాదు, ఇంతకీ నా బిడ్డ ఎక్కడే? నేను ఇప్పుడే గులాబ్ జామ్ చేసిస్తే తిని లోపల చక్కగా చదువుకుంటుందండి. దివ్య స్వీట్ తిందా? అది తినదు కదా. అది తల్లిని పిల్ల కదయ్యా. అక్కడ ఎవరు చేసి పెట్టారు? ఇక్కడ నా కూతురు అన్ని రకాలుగా చేసి పెడుతుంది కదా, అందుకే ఇక్కడ తింటుంది. అంతే కదే? చిన్నతనంలోనే అది తల్లిని కోల్పోయింది. తల్లి పాలకు కూడా నోచుకోలేదు నా బిడ్డ. అలాంటి నా బిడ్డకు నువ్వు దొరకటం రియల్లీ చాలా అదృష్టం భాగ్యం. వదిన, మా దివ్యకి తల్లి లేకపోయినా తన పనులు తానే చేసుకుంటూ పద్ధతిగా పెరిగింది. అందుకే తనకంతా మంచి జరుగుతుంది. మీలాంటి మంచి తల్లి దొరికింది, ఇలాంటి మంచి కుటుంబం అండగా దొరికింది.